హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మామ్స్ కిచెన్. ఇవాళ మన రెసిపీ చిరుధాన్యాలతో చపాతీ. చిరుధాన్యాలు చాలా అంటే చాలా హెల్దీ, అలానే ఎంతో టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా 250 గ్రామ్స్ రాగులు, ఊదలు, జొన్నలు, కొర్రలు, సాములు, అరికెలు, వీటన్ని 250 గ్రామ్స్ లెక్కన తీసుకొని వీటిని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోలేదు. మిల్లుకి ఇస్తే మనకి ఇలా మెత్తగా పౌడర్ ఇస్తారు. మీకు ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ తీసుకొని అందులో కాస్త ఉప్పు వేసుకొని కొంచెం కొంచెంగా హాట్ వాటర్ యాడ్ చేస్తూ చపాతీ పిండిలాగా మెత్తగా చేసుకోవాలి. చూడండి, ఇంత సాఫ్ట్గా చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మూత పెట్టుకొని ఖచ్చితంగా 10 to 15 మినిట్స్ రెస్ట్ ఇవ్వాలి. ఆఫ్టర్ 10 to 15 మినిట్స్ ఇలా చపాతీలాగా చేసుకోవాలి. ఇప్పుడు చపాతీని ఎలా కాల్చుకోవాలో చూద్దాం. ముందుగా ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా చపాతీని మెల్లగా వేసుకొని 2 సైడ్స్ 70% కుక్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఎగ్తో చేస్తున్నాను, మీరు ప్లెయిన్గా అయినా చేసుకోవచ్చు. ఇప్పుడు ఎగ్లో కొంచెం సాల్ట్, కొంచెం కారం వేసుకొని ఒకసారి బాగా బీట్ చేసుకోవాలి. 70% అటు ఇటు కుక్ అయిన మిల్లెట్స్ చపాతీలో ఇలా హాఫ్ ఎగ్ మిక్చర్ని వేసుకొని నీట్గా మొత్తం స్ప్రెడ్ చేసుకొని ఏదైనా మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ ఇలా కుక్ చేసుకోవాలి. దానిపైన ఒక ½ టీ స్పూన్ నెయ్యి వేసుకొని ఇలా టర్న్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక సైడ్ మిగిలిన ఎగ్ మిక్చర్ని కూడా వేసుకొని మొత్తంగా స్ప్రెడ్ చేసుకొని దీంట్లో కూడా ½ టీ స్పూన్ నెయ్యి వేసుకొని దీన్ని కూడా టర్న్ చేసుకొని 2 సైడ్స్ బాగా కాల్చుకోవాలి అటు ఇటు. మీరు ఎగ్ కాకుండా ప్లెయిన్గా అయినా చేసుకోవచ్చు. ఎగ్తో చేసుకుంటే ఏంటంటే మనకు తినేటప్పుడు స్టమక్ ఫుల్ అవుతుంది. ఒక్క చపాతీ తిన్నా చాలు, చాలా స్టమక్ ఫుల్ ఫీలింగ్ వస్తుంది. చూడండి, ఇంత ప్లఫీగా అండ్ టేస్టీగా టెంప్టింగ్గా కూడా ఉంటుంది. దాంతో మీరు క్యారెట్, ఆనియన్, లెమన్, ఇంట్లో ఏ కర్రీ ఉంటే ఆ కర్రీతో ఇలా మీరు హ్యాపీగా తినేయచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్. మరిన్ని హెల్దీ రెసిపీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.